హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే శ్రీధర్ గారి స్టోరీస్ ని మీరంతా నచ్చినట్లయితే దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ ఆప్షన్ ని నొక్కి పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. దానివల్ల మన ఛానల్ వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 53వ భాగం. ఏ సమీ, ఎలా ఉంది? నిన్న నీ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ హగ్ అంటే సిగ్గుపడింది సమీరా. నేను పోతే నీ లవ్ ఎలా సక్సెస్ అవుతుందే? అబ్బో, నువ్వు ఉండి ఏం చేస్తావో? ఏం చేయడమేంటే, నా వల్లే కదా నీకు ఫస్ట్ హగ్ దొరికింది. షాక్గా ఏంటి అంటే, ఆ అరటిపండు తొక్క నేనే వేశా, లేదంటే నీ లవ్ ఉన్న చోటే ఉండిపోతుంది. థ్యాంక్ యూ సుష్మా అంటే, కాని ఏం లాభం? ఆ సాత్విక్కి ఎలాంటి షాక్ కొట్టకపోగా సారీ చెప్పి మరీ వెళ్ళిపోయాడు. హా, డైరెక్ట్గా చెప్పినా ఖచ్చితంగా నో అంటాడు. అందుకేగా ఆ శిఖరకి చెప్పింది. తనేమో ఐపీఎస్ అయ్యాక నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని చెప్పింది. అదవుతుందో లేదో చూడాలి మరి. అలా అని తనకే వదిలేసినా లాభం లేదు సమీ. మన వైపు నుండి కూడా కొంచెం పుషింగ్ ఉండాలి. నిజమే, కానీ ఏం చేయను? సాత్విక్ మాటలకే తప్ప కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడు. నో ప్రాబ్లం బేబీ, నేనున్నానుగా, ఏదోటి చేద్దాంలే పద అంటూ సమీరను తీసుకెళ్ళింది సుష్మా. సిస్టంలో వర్క్ చేసుకుంటున్న సిద్ధు దగ్గరికి ఫైల్ తీసుకొచ్చింది శిఖర. సార్, ఈ ఫైల్స్ మీద సైన్ కావాలి అనడంతో అన్నిటి మీద సైన్ చేయగానే ఫైల్ తీసుకెళ్లిపోయింది. ఆగు, ఏంటన్నట్టు వెనక్కి తిరిగింది సిద్ధు పిలవడంతో. శౌర్యని నా నుండి ఎందుకు దూరం చేస్తున్నావు? వాట్? వాడికి నిన్ను దూరం చేయడమేంటి? వాడికి నీకు ఏ సంబంధం ఉందని అని నొక్కి పలుకుతుంటే, ఏ సంబంధమో చెప్పాల్సింది నువ్వే కదా. నువ్వు చెప్పనంటున్నా ఓకే, బట్ నీ నోటి నుండి వాడి తండ్రెవరో చెప్పిస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్, బట్ నాతో మాట్లాడద్దని, నన్ను చూడకూడదని శౌర్యని కట్టడి చేశావంటే నా చేతుల్లో చస్తావు, గుర్తుపెట్టుకో. అబ్బో, వాడు నా కన్నబిడ్డ. వాణ్ణి నా కనుసన్నల్లో పెంచుకోవడం తప్పు కాదు. వాడి మీద నీలాంటి వాడి నీడ కూడా పడ్డం నాకిష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోతూ, చూడు, నాకు నీతో గొడవపడాలని కాని, అనవసరంగా నిన్ను రెచ్చగొట్టాలని కాని ఏమాత్రం లేదు. నీ వల్ల నా జీవితంలో పోగొట్టుకుంది చాలు. శౌర్య నా ప్రాణం, వాడికోసమే నేను బతుకుతున్నాను. వాణ్ణి నా నుండి దూరం చేయాలని చూస్తే నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివే? నేను వాడి కన్న తల్లిని. మరి వాడికి నేనేమవుతాను అని అడిగాడు సిద్ధు. క్రాస్గా నవ్వి వెళ్ళిపోయింది ఆ మాటకు. నవ్వు, ఈ నవ్వు ఎన్ని రోజులో నేను చూస్తానని కసిగా అనుకున్నాడు సిద్ధార్థ్. ఆ రోజే సాత్విక్ రిజల్ట్స్ వచ్చే రోజు కావడంతో దేవుడి దగ్గర దీపం వెలిగించి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది శిఖర. స్వామి, నా కోసం నేనే రోజు అడగలేదు. అనాథగా పెరిగాను. పెళ్లి కాకుండానే ఓ బిడ్డకి తల్లిగా మారాను. వేలెత్తి చూపిస్తున్న ఈ సమాజానికి ఎదురుగా నిలబడ్డాను. కాని ఏ రోజు నన్నెందుకిలా చేస్తున్నావని నిన్ను ప్రశ్నించలేదు. కాని మొదటిసారి నిన్ను అడుగుతున్నాను. సాత్విక్కి నేనంటే ప్రాణం. కేవలం నాకోసమే వాడి కెరియర్ని పక్కన పెట్టి ఆ చిన్న ఉద్యోగంలో చేరాడు. కాని వాడి కల కలలా మిగిలిపోకూడదు. అందుకే బలవంతంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేలా చేశాను. కనీసం ఈసారైనా వాణ్ణి మొదటి స్థానంలో నిలబెట్టు. సమాజానికి ఏదో చెయ్యాలని ఆశపడుతున్న వాడి మంచి మనసుని మళ్లీ ముక్కలు చెయ్యకు అని బాధగా కళ్ళు మూసుకోగానే, శిఖరా, శిఖరా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వెనుక నుండి హత్తుకుపోయాడు సాత్విక్. ఏం చెప్తాడో ఏమోనని కళ్ళు కూడా తెరవకుండానే గట్టిగా కళ్ళు మూసేసింది శిఖర. నేను ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను శిఖ, థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే బిగపట్టిన ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్టుగా అయి కళ్ళు తెరిచి వెనక్కి తిరిగింది. నిజమా అని కన్నీళ్లతో అడగ్గానే అవునన్నట్టు ఆనంద బాష్పాలతో చెప్పాడు సాత్విక్. కంగ్రాచులేషన్స్ అంటూ గట్టిగా అతన్ని హక్ చేసుకుంది శిఖర. థ్యాంక్ యూ శిఖర, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇద్దరూ కాసేపు అలానే ఉండిపోయారు. నాకు తెలుసురా, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని. కాని ఈసారైనా
అంటూ ఎక్కడో డౌట్గా సాత్విక్ అంటుంటే, ఈసారి అలాంటివేం జరగవు అంటూ అతని చెంప మీద చెయ్యేసి చూస్తూ ఉండు, ఢిల్లీ నుండి పోలీస్ ఆఫీసర్గా వస్తావు. ఆమె అరచేతి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ శిఖ, థ్యాంక్ యూ సో మచ్, నేను వెళ్ళి పాయసం చేసుకొస్తానంటూ లోపలికెళ్ళింది శిఖర. అంకుల్, మీరు నన్ను మర్చిపోయారేంటండి వచ్చాడు శౌర్య. సారీ కన్నా అంటూ వాణ్ణెత్తుగానే, కంగ్రాచులేషన్స్ అంకుల్, నువ్వు త్వరలో పోలీస్ అవుతావా? అవును బంగారం, అయితే నువ్వు పోలీస్ అయిన వెంటనే నాకు పని చేయాలి. ఏంటది? అన్ని స్కూల్లో ఎక్కువసేపు గేమ్స్ తక్కువసేపు చదువు ఉండేలా చెయ్యాలి అనగానే గట్టిగా నవ్వేశాడు సాత్విక్. పాయసం చేస్తూ, అవును వీడు సమీరకి చెప్పాడా లేదా అనుకుని, సాత్విక్ అంటూ కేకేసింది. ఏంటి శిఖ, నీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి చెప్పావా? లేదు శిఖ, డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను. అయితే ముందు అందరికీ ఫోన్ చేసి చెప్పు. సరేనని, కన్నా నువ్వెళ్ళి ఆడుకో అని శౌర్యని పంపించి ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ తనకి గుర్తొచ్చిన పేరు సిద్ధు. చాలా తక్కువ పరిచయమే ఆయన తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. అందుకు ఫస్ట్ తనకే కాల్ చేశాడు సాత్విక్. ఫుల్గా డ్రింక్ చేస్తున్న సిద్ధుకి అదే టైంకి సాత్విక్ నుండి ఫోన్ రావడంతో నేమ్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అనగానే, హే సిద్, ఎలా ఉన్నావు అని అడిగాడు సాత్విక్ విసుగ్గా. హూ ఆర్ యూ? వాయిస్ తేడాగా ఉండడంతో, నేను సిద్, సాత్విక్ని. హే సాత్విక్, సారీ యార్, నెంబర్ చూడలేదు. సాత్విక్ సీరియస్గా, డ్రింక్ చేసావా అని అడిగితే, అఫ్కోర్స్ మనసు బాలేదు సాత్విక్, అందుకే తాగుతున్నా. చూడు సిద్, తాగడం వల్ల మనసు బాగుపడితే అందరూ ఆ పని చేస్తారు. మనం చేయాల్సింది మన మనసు ఏం చేస్తే బాగుంటుందో అది చేయడం. నవ్వి, నా మనసు ఒకరి దగ్గరుండిపోయింది సాత్విక్, అది నా దగ్గరికి రానంటుంది. ఓ సార్, లవ్ స్టోరీనా ఇది? లవ్? నాది ప్రేమో కాదో కూడా కన్ఫ్యూజనే. సర్లే వదిలే, ఇంకేంటి? నీకు గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశాను. నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను అని సాత్విక్ చెప్పగానే తాగిన మత్తంతా వదిలిపోయి, వావ్, ఇట్స్ ఏ గ్రేట్ న్యూస్, కంగ్రాచులేషన్స్ సాత్విక్. థ్యాంక్ యూ సిద్ధు. ఇలా కాదు, నిన్ను గట్టిగా హక్ చేసుకుని మరీ విష్ చేయాలి. ఎక్కడున్నావు చెప్పు, వస్తాను. ఇప్పుడు కాదులే సిద్ధు, ఈవినింగ్ ఓరియన్ మాల్లో కలుద్దాం. ఓకే, షార్ట్ 5 వచ్చేస్తా. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు సాత్విక్. ఈలోపు సాత్విక్, ఏది ఆ అను అంటూ పాయసం నోట్లో పెట్టి, చాలా హ్యాపీగా ఉందిరా అని శిఖర అంటే, ఇదంతా నీవల్లే, నువ్వే గనక ప్రెజర్ ఇవ్వకపోతే నేనసలు అటెంప్ట్ చేసేవాణ్ణే కాదు. నవ్వి, నా వల్లే కదరా ఇలా ఊరుకాని ఊరొచ్చి నీ గోల్కి నువ్వు దూరమయ్యావు. చచా, అలాంటిదేం లేదు, అదంతా వదిలే. ఎందుకు పదే పదే గతాన్ని గుర్తు చేసుకుంటావు? అంత ఈజీగా మర్చిపోయేదా సాత్విక్? వదిలే శిఖ, ప్లీజ్, మనం ఈవినింగ్ ఓరియన్ మాల్కెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా అంటే సరేనంది శిఖర. ఈవినింగ్ అనుకున్నట్టుగానే ఓరియన్ మాల్కి శిఖరని తీసుకుని వెళ్లాడు సాత్విక్. శౌర్య ప్లే జోన్లో ఆడుకుంటుంటే పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్లో కూర్చుని వాణ్ణి చూస్తూ మాట్లాడుకుంటున్నారు శిఖర, సాత్విక్. ఇంతకీ ట్రైనింగ్ ఎప్పుడుంటుంది? ఇంకో 1 వీక్లో ఉంటుంది. అంటే 1 వీక్లో నువ్వు వెళ్ళిపోవాలా అని దిగాలుగా అంటే, ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి, పోనీ మానేనా? చా, అవేం మాటలరా, అయినా ఎన్ని రోజులని? కొద్ది రోజులేగా, తర్వాత నిన్ను పోలీస్ గెటప్లో చూస్తాను. నవ్వి, హ్యాండిల్ చేసుకోగలవా? ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు? ఇంతకుముందు ఉండలేదా ఏంటి? అప్పుడు వేరు, అప్పుడుండేది ఆర్ఫన్లో, కానీ ఇప్పుడు సౌరి కూడా ఉన్నాడు, అందుకే. ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేసుకోగలను. ఇంతలో సిద్ధు నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు సాత్విక్. హలో సాత్విక్, నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, నువ్వెక్కడున్నావు? జస్ట్ 2 minutes వస్తున్నాను అని. శిఖర, ఫ్రెండ్ వచ్చాడు, కలిసేసొస్తాను అని చెప్పి కిందికి వెళ్ళిపోవడంతో అక్కడే కూర్చుని నవ్వుతూ సౌర్యని చూస్తుంది శిఖర. హాయ్ సీత్, పెద్ద బుకే పట్టుకుని హాయ్ సాత్విక్, కంగ్రాచులేషన్స్ అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు సిద్ధు. థ్యాంక్ యూ సీత్, థ్యాంక్ యూ సో మచ్, మొత్తానికి సాధించావు. ఇంకొద్ది రోజుల్లో నిన్ను ఐపీఎస్ గెటప్లో చూడబోతున్నాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. నవ్వి, థ్యాంక్ యూ సో మచ్ సీత్, అయినా నీకున్న వర్క్కి ఇంతవరకు రాకపోతే ఏమైంది? అదేంటి అలా అంటావు? యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ కాసేపు అక్కడే కూర్చుని మాట్లాడాడు. ఇంతలో సమీర నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, తనేం చెప్పిందో తెలీదు కానీ, సీత్, నేను అర్జెంటుగా బయటికెళ్ళాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే సాత్విక్, యూ కెన్ గో అనడంతో
థ్యాంక్ యూ అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సాత్విక్. వెళ్తూ వెళ్తూ శిఖరకి కాల్ చేసి ఎవరో ఫ్రెండ్ని మీట్ అవ్వాలని తనని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పాడు సాత్విక్. ఏమైంది వీడికి? ఏదైనా అర్జెంట్ పనేమోనా వచ్చిందేమోలే అనుకుని వెళ్లబోతుంటే ఆర్డర్ చేసిన కాఫీ రావడంతో మెల్లిగా సిప్ చేస్తూ కూర్చుంది. మాల్ నుండి బయటికెళ్లబోతున్న సిద్ధుకి పై ఫ్లోర్లో శిఖర కనిపించడంతో ఇదిక్కడేం చేస్తుంది అనుకుని కొంపతీసి ఆ రోజు దీన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినవాడు మళ్ళీగాని వచ్చాడా అన్న డౌట్తో ఎస్కలేటర్ కంటే ఫాస్ట్గా 4 స్టెప్స్ ఒకసారి వేసి కళ్ళు మూసి తెరిచేలోగా శిఖర ముందున్నాడు సిద్ధార్థ్. కాఫీ సిప్ చేసి తలెత్తిన శిఖరకి ఉరుములేని పిడుగులా ఊడిపడిన సిద్ధుని చూసి నువ్వా అంది. ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ ఇంకెవడనుకున్నావు అంటే ఇక్కడెందుకు వచ్చున్నావు? ఇదేమైనా నీ బాబు కట్టించిందనుకున్నావా? ఇక్కడికి ఎవడైనా రావచ్చు పోవచ్చు అంటూనే ఒక్కతనివే వచ్చావా అని చుట్టూ చూస్తూ అడిగాడు. లేదు, ఓ 10 మందిని వేసుకొచ్చా. అవునా? అయితే ఈరోజు వచ్చిన వాడి నంబరెంత? కొంపతీసి ఆ రోజు నేను అర్ధరాత్రిపూట తీసుకెళ్లాడే వాడితో వచ్చావా? అదంతా నీకెందుకు, వాడితో కాకపోతే ఇంకెవరితోనో వస్తా. ఒళ్ళు మండుతున్నా ఏం లేదు, ఆఫీస్లో అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా గురించి మాట్లాడితే నీకెందుకు ఇబ్బంది? అదేంటి శిఖ అలా అంటావు? నీకు తెలుసుగా నువ్వంటే నాకు చాలా అని సిద్ధు నవ్వుతుంటే చురుగ్గా చూసింది శిఖర. అదే, నువ్వంటే నాకు చాలా అసహ్యమని నీకు తెలుసుగా. అయితే ఇంకేం, హ్యాపీగా ఫీల్ అవ్వు. అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నువ్వు నా వల్ల సఫర్ అవ్వాలి, అంతేకాని ఇంకెవడి వల్లో కాదు. నవ్వి అదేదో ఎవరితోనో కాకుండా నాతో రిలేషన్లో ఉన్నావంటే నాకు హ్యాపీ అన్నాడు సిద్ధు. రేయ్ నిన్ను అంటూ చెయ్యెత్తగానే ఆ చేతిని అలానే పట్టుకొని ఆహా ఇదంతా కోపమే అంటే విస్సురుగా చెయ్యి దించేసింది. పోనీ ఒకటి చెప్పు, వాళ్ళంతా అనుకుంటుంది నిజమేనా? నిజమేనేమో. అయితే ఎవడు వాడు? ఎవడో ఒకడు. అయితే బాబు తండ్రి కూడా వాడేనా? నిన్నే అడిగేది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే లివిట్, నువ్వు ఎవరితో తిరిగినా నాకు అనవసరం. బట్ శౌర్య తండ్రెవరు ఇదొక్కటి చెప్పు. నిన్నే అడిగేది. ఆ మాటకి నవ్వి వెళ్ళిపోతుంటే ఆన్సర్ చెప్పి వెళ్ళు అంటూ చేయి పట్టుకున్నాడు. కోపంగా పక్కనే ఉన్న కాఫీని తన చేతి మీద పడేసింది శిఖర. ఆహ్ అంటూ అరిచి చెయ్యి వదిలేశాడు. ఏంటి సార్, చెయ్యి కాలిందా? పాపం, ఇంటికెళ్ళి బర్నల్ రాసుకోండి, తగ్గిపోతుంది అని చెప్పి విస్సురుగా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఏయ్ నిన్ను అంటూ గొంతు పట్టుకున్నాడు. ఇంతలో మమ్మీ అంటూ వచ్చిన శౌర్య శిఖర గొంతు పట్టుకున్న సిద్ధుని చూసి షాకా చూస్తుంటే కంగారుగా చెయ్యెస్తులేసి ఇద్దరూ సర్దుకున్నారు. అంకుల్, మా మమ్మీని ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేస్తాన్రా, నిన్ను నాతో మాట్లాడ్డని చెప్పింది కదా, ఎందుకు అడుగుదామని వచ్చాను. అంతేగా శిఖరా? అవునా మమ్మీ? వాడికి ఎలాంటి నెగటివ్ థాట్స్ రాకూడదనికని అవునని నవ్వి ఊరుకుంది. అంతేకాదు నాన్నా, ఈ రోజు నుండి మనిద్దరం ఫ్రెండ్స్గా ఉండడానికి కూడా మీ మమ్మీ ఒప్పుకుంది అనగానే గట్టిగా సిద్ధు నిజమా మమ్మీ? అది కన్నా సరేనను, లేదంటే వాడిని పూర్తిగా నీకు దూరం చేస్తా అని ఆమెకి మాత్రం వినిపించేలా బెదిరిస్తే చెప్పు మమ్మీ ఫేక్ స్మైల్తో నవ్వేసింది శిఖర. చూసావా, మమ్మీ ఓకే చెప్పింది అనగానే థ్యాంక్ యూ మమ్మీ అంటూ హత్తుకున్నాడు శౌర్య. ఇక పద ఇంటికెళ్దాం, ఆడుకొని అలసిపోయావు అంటూ వాణ్ణి ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఏయ్ ఎక్కడికి? నీ ఇంటికే, మూసుకొని రువ్వురా, లేదంటే హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో అని పదరకన్నా మనం ఈరోజు ఎంజాయ్ చేద్దామంటూ సిద్ధార్థ్ వాణ్ణి తీసుకెళ్తుంటే ఓ గాడ్ ఏంటిది అనుకుంటూ పరుగు పరుగున వాళ్ల వెనకే వెళ్ళింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. మొత్తానికి సాత్విక్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. బాబు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి శిఖర నోటి నుండే చెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు సిద్ధు. చూద్దాం ఎలా చెప్పించగలుగుతాడో లేదో. అలానే ఫ్రెండ్స్, ఇంత మంచి స్టోరీకి ఇన్ని వ్యూస్ ఉన్నా కూడా చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఎందుకో తెలియడం లేదండి. చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ వ్యూస్ తగ్గుతున్నాయి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ కూడా తగ్గుతున్నారు. సో దయచేసి మీరు కామెంట్ బాక్స్ చేసేటప్పుడు కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్లో పాయింట్స్ ఇచ్చారంటే మన ఛానల్కి కొంచెం రేటింగ్ వస్తుందండి. అలానే చాలా మందికి
షేర్ అవుతుంది. దయచేసి కామెంట్ చేస్తున్నప్పుడు హైప్ ఆప్షన్ ప్రెస్ చేసి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.